నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 23వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఎగ్జడస్ చాప్టర్ 23 వర్స్ 27 నేను చదువుతున్నాను. చూడండి, అద్భుతమైనటువంటి మాట దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశంలో వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అద్భుతం ఏంటంటే ఈరోజు గొప్ప వాగ్దానము చివరి లైను, నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. నీకున్నటువంటి శత్రుత్వం అంత పెద్ద చిన్న అంత దూరం చేసేస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఇక నీ జీవితంలో ఇంక శత్రుత్వం అనేది ఉండదు. ఎక్కడ చూసినా నూతనంగా సమాధానము ఉంటుంది. నీతో సమాధానం లేని ప్రజలు నీ దగ్గరికి వస్తారు. నువ్వు ఎరుగని ప్రజలు వస్తారు. నీ మీద కక్ష కట్టిన వారు కూడా నీ పాదాల దగ్గరికి వస్తారు. నీతో కలిసి భోజనం చేస్తారు. ఇదంతా కూడా సమాధాన సిద్ధపాటు దేవుడు చేస్తున్నాడంటే నీ ఇంట్లో దేవుడు అడుగు పెట్టాడు. నీ మీద ఓర్చుకోలేక చెడ్డ ప్లాన్స్ చేసిన వారందరూ వాటన్నిటిని విడిచిపెట్టి నీతో కలిసి నీ మంచితనాన్ని గ్రహించుకుంటారు. నీ మనస్సును తెలుసుకుంటారు. నీ బుద్ధిని తెలుసుకుంటారు. నీవు సేవించే నీ దేవుని యొక్క విలువ వారికి అర్థమవుతుంది నీ ప్రవర్తన ద్వారా. అందరూ సమాధానం కలిగి ఉండేలా దేవుడు ఆజ్ఞాపించాడు. నీ సమస్త శత్రువులను నీ ఎదుటి నుండి పారిపోతాయి. శత్రుత్వం అంతా పారిపోతుంది. మిత్రులుగా దేవుడిని దగ్గర తీసుకొస్తాడు. కీడు దూరం అవుతుంది. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. ఈ నెల దేవుడు ఒక ప్రత్యేకమైన మాట ఇచ్చారు. అది మీ జీవితంలో ప్రభు జరిగించబోతూ ఉన్నారు. ఆ మాట చెప్పడానికి నన్ను ఇక్కడ దేవుడు పంపించాడు.
హల్లెలూయా. మరి మన ప్రార్థన శక్తిలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానమై ఉన్నది. ఆమేన్. చాలా మంది పిల్లల్ని తీసుకొచ్చి నా చేతులు పెడుతున్నారు. మరలా కవల పిల్లలు పుట్టడం స్టార్ట్ అయ్యింది. ముందులో సింగిల్గా పుట్టేవారు, తర్వాత మళ్ళీ ఇద్దరిద్దరు పుట్టడం మొదలైంది, తర్వాత ముగ్గురు పుట్టడం మొదలైంది, మరలా మొదటికి వచ్చింది, మరలా ఇప్పుడు మళ్ళీ కవల పిల్లల్లోకి వచ్చేసింది. ఈ నెలలో చాలా సాక్ష్యాలు ఈ తైలాభిషేక ప్రార్థనలో వచ్చినాయి, చూపిస్తున్నాను చూడండి. గర్భం వస్తూ పోతూ ఉండేది, ఎన్నో హాస్పిటల్కి తిరిగారు. ఎక్కడికి వెళ్ళినా గర్భం వస్తుందిగా నిలబడుతుందన్నారు, ఎక్కడికి వెళ్ళినా గర్భం రాలేదు. తైలాభిషేకానికి వచ్చిన తర్వాత గర్భఫలము దేవుడు ఆశీర్వాదకరంగా కవల పిల్లల్ని ఇచ్చారు. భీమవరంలో 2 బిడ్డలు, నిన్నే జరిగిన సాక్ష్యం ఇది. చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. వాళ్ళిద్దరిని కనపడుతున్నారా? అరుగు వాళ్ళిద్దరు, 2 బుడంకాయలు. ఈ సాక్ష్యం ఉందని చూడండి. అవని అండి, మాది నిడమారు మండలం ఎన్కేపల్లి గ్రామం అండి. పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీలు వచ్చిపోతున్నాయండి. పోతే నేను చాలా మందులు వాడానండి, చాలా డబ్బులు పోసాము. ఎక్కడికి వెళ్ళినా నీకు వస్తుంది కానీ నిలబడుతుందో లేదో గ్యారంటీ చెప్పలేమమ్మా అని అన్నారండి. అయితే నేను ఇసాగయ్య గారి ప్రార్థనకు వచ్చానండి జనవరి 2024లో భీమవరం. వచ్చినప్పుడు నేను కమలాపల్లి ఇచ్చుకుని వచ్చానండి. అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారండి నాకు ఇలా కావాలంటే నీకు ఎవరు కావాలని అడిగారండి. నాకైతే బాబు కావాలండి అని అన్నానండి. అయ్యగారు 2 పళ్ళు తీసి నాకు ఇచ్చారండి. వెళ్ళి తీసుకుని రాపో అన్నారండి. 5 నెలల స్కానింగ్ వెళ్ళేసరికి 2 కమల పిల్లలమ్మ అని వచ్చిందండి. కమల పిల్లలు అయితే నేను చాలా సంతోషపడిపోయి మళ్ళీ స్కానింగ్ తీయించుకుంటే స్కానింగ్లో మచ్చ ఉంది అన్నారే. తర్వాత మళ్ళీ ప్రార్థనకి వెళ్ళి వచ్చిన వెంటనే స్కానింగ్కి వెళ్ళాక మళ్ళీ మచ్చ ఏమీ లేదు, తగ్గిపోయింది అని అన్నారే. కానీ నేను అప్పుడు పిల్లలు పుట్టాక నీ పిల్లలు బతకరో నువ్వు బతకవో అని నేను ఎక్కడ సంతకం పెట్టాలన్నా పెడతానని డాక్టర్లు అన్నారండి. విజయవాడ హాస్పిటల్లో పెట్టినప్పుడు నేను ఇసాకయ్య గారికి ఫోన్లో లైవ్లో చూసి ప్రార్థన చేయమన్నానండి. ఆ తెల్లారి నేను పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేసానండి. రోజు తైలం వేసి ప్రార్థన చేసుకునేదాన్ని అండి. దేవుడు ఇప్పుడు వరకు నా పిల్లల్ని నన్ను ఇలా కాపుదల్లో ఉంచినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నానండి. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సాతానుడు ఆపగలడా? గట్టిగా చెప్పాలి. నీకొచ్చే ఆశీర్వాదాన్ని ఏది దుష్టుడు ఆపలేడు. ఆపడానికి వానికి దమ్ము లేదు. మనం నమ్మిన యేసుకి దమ్ము ఉంది. ఆమెన్. దైవ శక్తి మనతోనే ఉంటుంది. మరొకరికి 10 సంవత్సరాలకి కవల పిల్లలు పుట్టారు. ఈ సాక్ష్యాన్ని చూద్దాం చూడండి. పేరు త్రివేణి, వీరు చిలకలూరుపేట నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహమై 10 సంవత్సరాలు అయింది. అయినా పిల్లలు పుట్టలేదు. తనకి గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం వల్ల గర్భం పొందుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ కూడా చేయడం జరిగింది వారికి. అయినా తనకి గర్భం రాలేనప్పుడు వారి ఇంటి దగ్గర వారు ఇలా ప్రార్థనా శక్తి తైలాభిషేకం గురించి చెప్పినప్పుడు వారు టీవీలో కూడా వాక్యం వినడం జరిగింది. విని గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వారు గుంటూరు తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి నీకు కవల పిల్లలు పుడతారని తనకి ప్రవచనం చెప్పి ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు తన పట్ల కార్యం చేశారు. తను గర్భం ధరించింది. తను గర్భవతిగా ఉండగా బ్లీడింగ్ కూడా అవ్వడం జరిగింది. అయినప్పుడు డాక్టర్స్ చెప్పారు నీకు డెలివరీ అప్పుడు సమస్య రావచ్చు అని అన్నారు. కానీ దైవజనుల ప్రవచనం, దైవజనుల ప్రార్థన దేవుని కార్యం చేశారు. దైవజనుల ప్రవచనం చెప్పిన ప్రకారం తనకి దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు. ఒక పాప, ఒక బాబు. 2 కవర పిల్లలు. వివాహం జరిగిన 10 సంవత్సరాలకి దేవుడు ఇచ్చాడు గర్భఫలం. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. 2కి దేవుడు కవల పిల్లల్ని ఇచ్చాడు. ఆమెన్. ఇలాంటి సాక్ష్యాలు మీరు ఎక్కడ ఇని ఉండరు బహుశా. ఇవన్నీ కూడా ఈ నెలలో వచ్చిన కొత్త సాక్ష్యాలు. 22 సంవత్సరాలకి పిల్లలు పుట్టిన సాక్ష్యాలు ఈ మధ్య మన దగ్గరికి చాలా వచ్చాయి. వీరి పేరు తబిత. వీరు సిరిసిల్ల జిల్లా నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహమై 22 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాల్లో వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు. ఇంకా ఎక్కడ వెళ్తే పిల్లలు పుడతారని అందరూ చెప్తే అక్కడికి అంతా తిరిగి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దగ్గర వాళ్ళు కొన్ని లక్షలు, అంటే వారు చెప్పడం అయితే 30 లక్షల వరకు ఖర్చు చేసాం మేము గర్భఫలం కోసము. అయినా ఎక్కడ ఫలితం లేదు. వారి పిన్ని అంటే చిన్నమ్మ ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చి ఇక్కడ నుండి తైలాభిషేకం నూనె తీసుకొని వెళ్ళి వారికి ఇచ్చి చెప్పారనమాట. ఇలా దైవజనులు ప్రార్థన చేస్తే
దేవుడు గర్భఫలాలను ఇస్తున్నాడు. 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలకు కూడా చాలామంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారికి చెప్పి ఆ నూనె ఇవ్వడం జరిగింది. ఆ నూనె ఇచ్చినప్పుడు వారు ఆ నూనె రాసుకొని నోట్లో వేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు వారు తీసుకున్న 2 నెలలకే వారు గర్భం ధరించారండి. వివాహం జరిగిన 22 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. చక్కటి ఆరోగ్యమైన కుమారుని వారికి ఇచ్చారు. 22 సంవత్సరాలకి దేవుడు చక్కని కుమారుడిని ఇచ్చాడు. 4 ఆడపిల్లల తర్వాత కుమారుడు కావాలని వచ్చారు. ఈ సాక్షి విందాం. నా జీవితంలో ఎంతో గొప్ప కార్యములు చేసిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాది ఇనగండ్ల గ్రామము, సి బెలగల్ మండలము, కర్నూలు జిల్లా. నాకు 4 కుమార్తెలని ఎంతో బాధపడిచినప్పుడు అయ్యగారు నాకు 4 కుమార్తెలని కర్నూలులో చెప్పినప్పుడు ఎత్తుకొని రాపో అని చెప్పాడు. దేవా, నేను ఇన్ని సాక్ష్యాలు వింటున్నాను కదా తండ్రి, నా జీవితంలో ఒక్క సాక్ష్యం కూడా చెప్పే నాకు అవకాశం ఇవ్వవా తండ్రి అని నేను ఎంతగానో కుమిలిపోవచ్చు. ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు నా జీవితంలో కార్యం చేసిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఖమ్మంలో ఏం జరిగిందంటే, ఒక దర్శనం ద్వారా దేవుడు ఆ బిడ్డను ఆదరించాడు. ఆమె జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలకి ఆమె శోధనలు అనుభవిస్తూ నెమ్మది లేకుండా ఉంది. భర్త ఖతార్ దేశంలో ఉన్నారు. ఆమె దుఃఖంలో ఉంది. అసలు నా జీవితం ఇలాగ అయిపోయింది ఏంటి, ఇన్ని కష్టాలు బాధలని ఏడుస్తుంటే దేవుడు ఆమెకి దర్శనం ఇచ్చాడు. ఇసాక్ పాస్టర్ గారిని దర్శనంలోకి చూపించాడు. ఆమెకి మనం ఎవరో తెలియదు. ఇసాక్ పాస్టర్ గారు వెళ్ళి ఆమె దగ్గర కూర్చుని, అమ్మ ఏడవకు, చేతబడి చేసిందని ఏడుస్తుంది అనమాట. ఎవరెవరో చేశారని, ఎవరెవరు చేతబడి శక్తుల్ని విడుదల చేయాలని చేశారో చేతబడి చేసిన వారిని చూపించి, అయినా ఏ కీడు నీకు రాదు, నువ్వు ఆదరించబడతావు, ప్రతి శోధన నీకు దూరం అవుతుంది, ఏడవకు అని ఆశీర్వాదము దర్శనములో దేవుడు ప్రకటించడం జరిగింది. ఆమె దర్శనం వచ్చిన తర్వాత కొంచెం ఆదరించబడింది. 2 నెలలకు 3 నెలలకు వారు తల్లిగారింటికి వచ్చింది. తల్లిగారింటికి వచ్చినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే, వారి అమ్మగారు ప్రార్థనా శక్తి టీవీ పరిచర్య వాక్యం అన్ని వింటూ ఉంది. మన ప్రార్థనా శక్తి ప్రోగ్రాం టీవీలో వస్తూ ఉంటే చూస్తూ ఉంటే కుమార్తెను పిలుస్తుందనమాట. అమ్మా, ఈ దైవజనుడు వాక్యం విను, దేవుడు వాగ్దానం ద్వారా ఇచ్చిన ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, మంచి వాక్యం చెప్తున్నారు, ఇలా రా వచ్చి చూడంటే కుమార్తె అవతల రూమ్లోంచి హాల్లోకి వచ్చిందనమాట. టీవీ దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపడింది. అయ్యో, నేను దర్శనంలో చూసిన దైవజనుడు ఈ దైవజనుడే, దేవుడే నాకు ఈ దైవజనుడిని దర్శనంలో చూపించాడు. ఈ దైవజనుడు ఎక్కడుంటాడు, ఎక్కడ దొరుకుతాడంటే టీవీలో చూసుకుంది. వాళ్ళు పాలవంచ అక్కడ దగ్గరలో ఖమ్మంలో మన ప్రార్థన జరుగుతుందని తెలుసుకుని ఖమ్మం ప్రార్థనకు వచ్చింది. ఖమ్మం ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయించుకుంది. ప్రార్థన చేయించుకున్న తర్వాత ఈ అభిషేకం ద్వారా ఆమె మీద ఏలుబడి చేసిన ప్రతి కీడుని దేవుడు దూరం చేశాడు. ఆమె ఎంతగానో ఆశీర్వదించబడింది. మళ్ళీ తిరిగి తన భర్త దగ్గరికి వెళ్ళింది. ఖతార్ దేశంలో కుటుంబము దీవెనగా ఉండి మన డిసెంబర్ నెలలో తైలాభిషేక ప్రార్థనకి వచ్చి మరలా ఖమ్మంలో ప్రార్థనకు అటెండ్ అయ్యి, దైవజనుడా మిమ్మల్ని చూడాలని వచ్చాను, వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఖతార్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వచ్చి చెప్పిన సాక్ష్యం, ఆమె దర్శనంలోకి దేవుడు దైవజనుని చూపించి ఆదరించటం, ఇలా ఎన్నో సాక్ష్యాలు మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ బలమైనటువంటి ఆత్మశక్తి కలిగిన పరిచర్యలో మీరందరూ ఈరోజు నిలబడి ఉన్నారు. మీ మీద దేవుని ఆత్మ కార్యము జరగబోతూ ఉంది. దేవుని ఆత్మ, నేను ఎవరెవరి కొరకు ప్రార్థిస్తున్నానో ప్రార్థనా శక్తి ద్వారా దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు ఎన్ని జరుగుతున్నాయో ఆ ప్రార్థనలకి జవాబుగా మీ ఇంటి మీద ఒక మేఘం ఆవరించబోతూ ఉంది, ఒక షకీనా మేఘం ఆవరించబోతూ ఉంది. మీ ప్రయాణంలో మీ ఉద్దేశములు దేవుని ఆత్మ దాన్ని నెరవేర్పు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, ఈ యొక్క సాక్ష్యం ఇందాం. నేను పాల్వంచ నుంచి వచ్చి ఉన్నాను. నేను
2014 నుంచి చేతబడి శక్తుల ద్వారా నేను పీడింపబడి చాలా బాధింపబడుతూ ఉండేదాన్ని. కానీ ఆ సమయంలో నాకేమీ తెలియదు. ఆ బలహీనతలతోటే నేను పోరాడుతూ వచ్చి ఉన్నాను. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఏ బలహీనత, ఏ అనారోగ్యం నాలో బయటపడలేదు. కానీ నేను ఎంతో భయంకరమైన దుస్థితిలో ఉన్నాను. నీళ్లు కూడా తాగలేని పరిస్థితుల్లో, ఆహారం కూడా తీసుకోలేని, నిద్ర లేదు. అలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరలా నన్ను దర్శించాడు. ఇసాక్ అయ్య గారి ద్వారా దేవుడు నా దగ్గరకు వచ్చి నాకు చేతబడి చేసిన వాళ్ళని చూపించాడు. నేను నీకు తోడై ఉన్నాను, యూదా గోత్రపు సింహం వలె నిన్ను బలపరిచి నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి నన్ను నడిపించాడు. ఆ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పుడు నేను టీవీలో ఇసాక్ అయ్య గారిని చూశాను. అంత ముందు వరకు ఇసాక్ అయ్య గారు అంటే ఎవరో నాకు తెలియదు, నేను ఎక్కడా చూడలేదు. కానీ నేను టీవీలో చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. నేను ఈ దర్శనంలో చూశాను కదా, నేను చాలా క్లియర్గా చూశాను. నా పక్కనే కూర్చున్నారు. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను చివరి వరకు నడిపిస్తాను, నన్ను బలపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన రూపంలో వచ్చి నన్ను దర్శించారు. ఆ విధంగానే నేను జూలై 14th నేను వచ్చి ఇసాక్ అయ్య గారిని కలిశాను. నేను ప్రార్థన చేయించుకుని అప్పుడు నేను తిరిగి, మేము ఖతార్లో ఉంటాము, మేము తిరిగి నేను మరలా ఖతార్కి వెళ్ళిపోయాను. ఎప్పుడైనా బలహీనతలో ఉన్నప్పుడు, లేదంటే ఎప్పుడైనా నిరాశలో ఉన్నప్పుడు అయ్యగారు వాక్యాలు పెట్టుకుని వింటూ ఉంటాను. నాతోనే మాట్లాడుతున్నట్టు, నా కోసమే మాట్లాడుతున్నట్టు ఎన్నోసార్లు నాకు నువ్వు దర్శించారు. ఆ విధంగా మా కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు బలపరిచినందుకు దేవునికి స్తోత్రం. ఆమె దర్శనంలోకి ఎవరు వచ్చారు చెప్పాలి? ఇసాక్ పాస్టర్ గారు అంటే ఎవరు? మరొకరికి అలాగే వచ్చింది చూద్దాం. కడపలో ఒక సహోదరి 7 తైలాభిషేకాలకు వచ్చి ఇసాక్ పాస్టర్ గారు ఏం మాట్లాడలేదు నాతోటని ఏడుస్తూ పోయింది. వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూనే పండుకుంది ప్రార్థన చేసి. ఆ రాత్రి దేవుడు మళ్ళీ ఆమెకి ఇసాక్ పాస్టర్ గారిని చూపించి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? నాకు గర్భఫలం లేదు, పిల్లలు లేరని ఏడుస్తున్నానంటే, ఏడవకు, నీకు గర్భఫలం వస్తుంది. అప్పటికే వాళ్ళ తండ్రి చాలా కొంచెం ఏజ్ అవ్వటం, బలహీనుడిగా ఉండటం ఉన్నది. దైవజనుడిగా ఇసాక్ పాస్టర్ గారు దర్శనంలో కనపడి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఏడవకు, నీ తండ్రికి సమయం ఆసన్నమైంది, నీ తండ్రి దేవుని సన్నిధికి వెళ్ళిపోతాడు, మరణిస్తాడు. అదే సమయంలో నువ్వు గర్భం ధరిస్తావు, నీ గర్భంలో కుమారుడు పుడతాడు, నీ గర్భం ద్వారా కుమారుడు బయటకు వస్తాడు, ఆ కుమారుడు నీ తండ్రి రూపంలోనే ఉంటాడని చెప్పాడట. ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. వెంటనే ఆమె లేచి తన భర్తకి దర్శనం చెప్పింది. అలాగనే మరి కొంత సమయంలో వారు తండ్రి మరణించడం జరిగింది. వారి నాన్నగారు మరణించింది ఎప్పుడో అదే సమయంలో ఈమె గర్భం ధరించింది. ఈమె గర్భం ధరించి నా చేతులు పెట్టింది, ఆ బుడ్డోని పట్టుకొచ్చి గర్భం ధరించింది. కుమారుడు ఆ కుమారుడు వాళ్ళ తండ్రి రూపంలోనే ఉన్నాడు. వారు చెప్పిన సాక్ష్యం, ఈ తల్లిదండ్రులు చెప్తారు చూడండి, సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం ఇది. దేవుడు దర్శనం ఇచ్చి తైలాభిషేకంలో ఈ బహుమానాన్ని ఇచ్చాడు. నాకు వివాహం జరిగే 5 సంవత్సరాలు అవుతుంది. గర్భఫలం లేక నేను ఎంతో బాధపడుతుండగా ఇసాక్ అయ్య ప్రార్థన కడపలో స్టార్ట్ అయిన నుంచి ఫస్ట్ నెల నుంచి ఇక్కడికి వచ్చాను. 7 నెలలు వచ్చిన తర్వాత కూడా గర్భం నిలబడలేదు. ఎంతో బాధపడిన తర్వాత ఒకరోజు కళ్ళేకొచ్చి, నువ్వు బాధపడకమ్మా, నీకు ఖచ్చితంగా కొడుకే పుడతాడని చెప్పారు. దేవుడికి ఎంతో నేను రుణపడి ఉన్నాను. తైలాభిషేకం లైన్లో ఆమె మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. జన ప్రవాహంలో అవకాశం ఉండట్లేదు. ప్రతి నెల ప్రయత్నిస్తుంది. ఆమె చిన్న ఆశను ఎరిగిన దేవుడు. ఆమెన్. ఎవరు మన ఆశ ఎరుగుతారు? దేవుడే తెలుసుకుంటాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత దర్శనంలో మళ్ళీ ఇలాగా సేవకుడుగా నా రూపంలో ఆ బిడ్డకి దేవుడు ఇచ్చి కనపడి, ఏడవకు, దర్శనంలో ఏమని వచ్చింది, మీ నాన్న చనిపోయే నీ కొడుకుగా పుడతాడని చెప్పారండి. మీరు కళ్ళకి వచ్చి చెప్పిన తర్వాత కరెక్ట్గా మా మామ 21 చనిపోతే మేము 23 టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందండి. ఇది ఎంత ఆశ్చర్యమైన సాక్ష్యం. ఆయన ఎప్పుడు మరణించాడో అదే డేట్కి ఆమె కన్సీవ్ అవటం. ఇది ఏంటంటే ఒక శక్తిగల పరిచర్య. ఆమెన్. అందుకని ఈ పరిచర్య పేరు ఏం పేరు? ప్రార్థనా శక్తి. దీనికి వాల్ పోస్టులతో పని లేదు. ఆత్మ ఎవరెవరిని తీసుకొచ్చి దీవించాలనుకున్నాడో పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని అందరిని ఇక్కడ తీసుకుని వచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఈరోజు ఒక ప్రత్యేక విషయాన్ని చెప్పి నేను ముందుకెళ్ళాలనుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరము, దీవెనకరంగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ సంవత్సరంలో 12 మాసాలు ఎలాగుంటుందో, ఏం జరగబోతుందో నేను చెప్పాలనుకుంటున్నాను. ఎంతమందికి తెలుసుకోవాలని అనుకుంటున్నారు? ఏ నెల ఎలా జరుగుతుందో మీకు భవిష్యత్ ఏమంటారు దాన్ని, పంచాంగం. ఏంటిది? జనవరి ఎలా ఉంటుంది, ఫిబ్రవరి ఎలా ఉంటుంది, మార్చ్ ఎలా ఉంటుంది, నవంబర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని అనుకుంటున్నారా? నేను నిజంగా ఏ నెల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది అని నువ్వు అనుకుంటే 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఓకే, మీరందరూ అడిగారు కనుక అందరూ జాగ్రత్తగా ఏం జరగబోతుందో తెలుసుకోండి. దాన్ని బట్టి నూతన సంవత్సరం నూతన సాక్షిగా మీరు ఉండబోతూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం నుండి మీరు చేయవలసిన పని ఏంటంటే, చాలామంది ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, అద్భుతమైన సాక్ష్యాలు చెప్తున్నారు. కొంతమందికి లేట్ అయిపోతుంది, ఇంకా జరగలేదు అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మీరు దేవుని విషయంలో మీ విశ్వాసాన్ని పరీక్ష చేసుకుని నెమ్మదిగా క్రమశిక్షణగా ఉండండి. తైలాభిషేక ప్రార్థనలో ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటున్నారు తప్ప, స్కూల్ పిల్లలు వెళ్ళిపోతారు చూసారా, బెల్ల కొడితే అలాగ వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. అయ్యో, నేను ఈ దైవజనుడి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని ఎలా పట్టుకెళ్ళాలి, ఎంత ఆశీర్వాదాన్ని నేను ఎలా పట్టుకెళ్ళాలి, ఇంటి దాకా దీన్ని తీసుకుని వెళ్ళాలనే ఆలోచన ఉండట్లేదు. కొంతమంది ఇక్కడే పుచ్చుకుని ఇక్కడే పాడేస్తున్నారు. అలాగైపోతుంది. మీరు వెళ్ళిపోవాలని తొందరపడట్టు కాదు. ఒక వాగ్దానం ద్వారా పుట్టినటువంటి దైవజనుడు మన ప్రాంతం వచ్చాడు. ఆ దైవజనుడు హస్తనిక్షేపణ చేస్తున్నాడు. ఆ దీవెనలు నేను పొందుకుని జాగ్రత్తగా ఇంటికెళ్ళి దీన్ని అనుభవించాలి, దేవుని సాక్షిగా నేను ఉండాలని మీరు తీర్మానం చేసుకోరండి. హల్లెలూయా. మన విషయంలో ఎవరికి బాధ కలిగినా అది మనకి శాపముగా ఉంటుంది. కనుక మీరు నేను చెప్పినట్టు చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. మీరు అలా చేస్తానంటేనే నేను తైలాభిషేకం చేస్తాను. చేయి పైకెత్తి దైవజనుడా క్రమశిక్షణగా ఉంటానని వారందరూ చేయి పైకెత్తండి. జ్ఞానం లేక ముందుకు వెళ్తున్నారు అనుకోండి, వారికి దారి ఇచ్చేయండి. ఆ ఆశీర్వాదం కూడా నీకే వస్తుంది. హల్లెలూయా. ఇది మీకు అర్థం కావట్లేదు. నేను మీ మధ్యకి కొంతకాలమే వస్తాను. నన్ను ఇక్కడికి ఆయన వెళ్ళమన్నాడు కాబట్టి వస్తున్నాను. దేవుని ప్రణాళికలోనే వస్తున్నాను. ఇలా చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా నా ఎముకలన్నీ అరిగిపోతున్నాయి, నా శరీరం అరిగిపోతుంది. అయినా మీరు వెలిగించబడాలని నేను అరిగిపోతున్నాను. ఇది ఆయన చిత్తం అయింది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఏ ఆశతో వచ్చారో నేనే మీకు గ్యారెంటీ ఇస్తాను, 100% నువ్వు అనుకున్నది జరిగే తీరుతుంది. ఆ రీతిగా నిలబడి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకునండి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం ప్రకటించబడుతుంది. ఇక్కడ దైవ ఆశీర్వాదంతో మనం వెళ్ళాలి. ఇక్కడ దైవ ఆశీర్వాదంతోటి 1-2 దీవెనలు కాదు, 100 ఆశీర్వాదాలతోనే వెళ్ళబోతా ఉన్నావు. దేవుని ఆశీర్వాదము ప్రకటించబడుతుంది. మిస్ అవ్వకుండా ఆశీర్వాదాన్ని. అందరూ తలపైన చేయి పెట్టుకుని తల పైకెత్తి యేసయ్యా అని పిలవండి. 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. నన్ను నిశ్చయముగా దీవించు బాబు. అడగండి, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నన్ను దీవెనతో నడిపించు, నా సరిహద్దు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. నీవు నాకు జంటగా ఉండాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా. నా పరిస్థితి నీ చేతికి అప్పగిస్తున్నాను బాబు, నన్ను దీవించయ్యా. ఇప్పుడు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నా శిరసంతటి మీద నీ అభిషేకము కావాలయ్యా. పోయబడిన అభిషేక తైలములే నా మీదకి దిగిరండి. నీ 2 చేతులు శిరస్సు మీద ఉండగానే జీవ నది ప్రవహిస్తుంది, ఆత్మ తాకుతుంది, ఒక చల్లటి మేఘము నిన్ను తావరిస్తుంది, ఆరోగ్యము కలుగుతుంది. గృహము, విత్తము, పితలిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య,
భర్త, జ్ఞానాత్మ, యెహోవా ధర్మము. ఆయన దానము చేస్తున్నాడు. ఈ సమయం ప్రకటించమన్నాడు, ప్రకటిస్తున్నాను. గృహమును, విత్తమును, పితరుల స్వాస్థ్యము. నాకు భూమే లేదు, నాకు ఆస్తి లేదని ఏడుస్తున్నావు. ఆస్తికర్తగా నియమించి ఉన్నాడు ఆయన. క్రమంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరూ హల్లెలూయా అని 12 సమయాలు అలాగే ప్రార్థన చేయండి. ఆశీర్వాదం మన మీదకి రాబోతుంది. దేవదూతలే వడ్డన చేస్తా ఉన్నాయి. బలమైన ఆశీర్వాదంతో మనం ప్రయాణం చేయబోతున్నాం. గొప్ప దీవెన మనం చూడబోతా ఉన్నాం. గొప్ప ఆశీర్వాదం చూడబోతున్నాం. మన కన్నీళ్లను దేవుడు ముత్యాలుగా మార్చుచున్నాడు. హల్లెలూయా.